హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం ఏ విధంగా రికార్డ్ చేస్తాం బుక్స్లో అనేది చూద్దామండి. బిజినెస్కి సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఒక బుక్లో రికార్డ్ చేస్తారు. ఆ బుక్ని డే బుక్ అంటారండి. అది క్యాష్ ట్రాన్సాక్షన్ కావచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కావచ్చు, మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ని డే వైజ్గా ఆ బుక్లో రికార్డ్ చేస్తూ వెళ్తారండి. ఫస్ట్ ఈ బుక్లో రికార్డ్ చేసిన తర్వాతే లెడ్జర్కి వెళ్తుంది, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్కి వెళ్తుందండి. ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, ఇదే మనము డే బుక్ సంబంధించినటువంటి ఫార్మెట్ అండి. అంటే ట్రాన్సాక్షన్స్ని ఈ ఫార్మెట్లో మనం రికార్డ్ చేస్తాము. ఇందులో 5 కాలమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి డేట్ కాలం, నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్స్ కాలం, నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబర్, నెక్స్ట్ డెబిట్, నెక్స్ట్ క్రెడిట్. ఈ డేట్ ఏ డేట్లో జరిగిన ట్రాన్సాక్షన్ని ఆ డేట్ వేసిన తర్వాత ఇక్కడ రాస్తామండి. అంటే ఫస్ట్ డేట్ మెన్షన్ చేస్తాం, డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేస్తాం. పర్టికులర్స్లో వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే పర్చేసెస్ అయితే పర్చేస్ ట్రాన్సాక్షన్, సేల్ క్యాష్ సేల్ చేస్తే సేల్ ట్రాన్సాక్షన్, లేకపోతే ఎవరికైనా ఎక్స్పెన్స్ పే చేస్తే ఎక్స్పెన్స్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాస్తామండి. నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబర్ అంటే దీనికి సంబంధించినటువంటి లెడ్జర్ ఫోలియో అంటే లెడ్జర్ పేజ్ నెంబర్ ఏంటి అనేది ఈ కాలంలో మెన్షన్ చేస్తాం. తర్వాత డెబిట్, ఎంత అమౌంట్ డెబిట్ చేసామో ఎంత అమౌంట్ క్రెడిట్ చేసామో అనేది ఈ డెబిట్ టు క్రెడిట్ కాలమ్స్లో రాస్తామండి. ఇది మెయిన్ ఫార్మెట్ అన్నమాట. ఈ డే బుక్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ లెడ్జర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఉంటుంది అది అనేసి చూద్దామండి. థ్యాంక్స్.